భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గుంపెనగూడెం ప్రధాన రహదారిపై దిగబడ్డ ఇసుక లారీ. 2 జేసీబీలు ఉంటేనే గాని దిగబడ్డ ఇసుక లారీ బయటకు రాని వైనం. ప్రధాన రహదారిపై ఇసుక లారీల వలన ఏర్పడిన గుంటలను ఆర్ఎండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు తెలుపుతున్నారు. ప్రధాన రహదారిపై ఇలాంటి భయంకరమైన గుంటలు ఉంటే ప్రజలు ఎలా ప్రయాణాలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇసుక లారీయే దిగబడిందంటే బైకు, కారు, ఆటోలో ప్రయాణించే ప్రజలు ఏదైనా ప్రమాదవశాత్తు ఆ గుంటలో పడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది కదా అని తెలుపుతున్నారు. ఇప్పటికే చాలామంది ప్రయాణికులు రోడ్ల మీద ఏర్పడిన గుంటలలో పడి చాలామంది ఆసుపత్రి పాలైన దాఖలాలు లేకుండా పోలేదు. ఎందుకు ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని, ప్రజలు వేసే ఓట్లు మాత్రమే ప్రభుత్వానికి కావాలి కానీ ప్రజలు ఇబ్బందులు పడే విషయాల మీద దృష్టి పెట్టడం లేదని మండల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్ఎండ్బీ వ్యవస్థ అధికారులు ఉన్నారా, లేనట్టుగా తీరు ప్రవర్తించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో? చర్ల మండలంలో ఎవరైనా మినిస్టర్ లేదా పెద్ద ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు మాత్రమే రోడ్లపై ఉన్న గుంటలు గుర్తుకు వస్తున్నాయి. అప్పుడు మాత్రమే వాటిని పూడ్చి చక్కగా చేస్తున్నారు. తర్వాత మళ్ళీ యథావిధిగా మారుతున్నాయి. ఏదైనా ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు మాత్రమే వాటిని పూడ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్ఎండ్బీ అధికారులు. ఇంకా ప్రమాదాలు జరగకముందే ప్రజలకు మంచి రవాణా సౌకర్యం కొరకు రోడ్లను మరమ్మతులు జరిపించాలని చర్ల మండల ప్రజలు కోరుకుంటున్నారు. Iya kenal.